హలో టైలర్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అడిగిన వీడియోనైతే ఈరోజు అయితే పెడుతున్నాను. అక్క హ్యాండ్స్కి అతుకులు పడుతున్నాయి, వీడియో చేయరా అని ఇప్పటికే 2-3 సిస్టర్స్ అయితే కామెంట్ చేసారు. వాళ్ళ కోసమనే కాదు, ఇంకా కొంతమందికి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడానికి, షోల్డర్ జారకుండా ఉండడానికి, చెస్ట్ భాగం సరిగ్గా కూర్చోవడానికి చాలా టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒక 1/2 ఇంచ్ కోసం అయితే ఇట్లా మార్క్ చేసుకోవాలి, కుట్టు కోసం. అది ఇలా బ్లౌజ్ హైట్ అయితే చూసుకోరు. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు వదిలేసుకొని పైన కూడా భుజం మీద కూడా అట్లనే కుట్టు మందం వదిలేసుకోవాలి. అలాగే నడుం లూజ్ కూడా చూసుకోండి. నడుం లూజ్ వచ్చేసి ఇంత ఉంది. ఇది మన ఎక్స్ట్రా క్లాత్ కోసం, కుట్ల కోసం ఒక 2 ఇంచెస్ తీసుకుంటాను. అట్లనే ఈ మధ్యలో టక్స్ కోసం ఒక 1 ఇంచు. ఇక్కడ నుంచి ఇది గల్ల అయితే చూసుకోవాలి, కప్పు హైట్ ఎంత ఉన్నది అనేసి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కుట్టు పైన ఒక 1/4 ఇంచ్ అట్లా మార్క్ చేసుకోరు. ఇక్కడ గల్ల కప్పు పైన అనేసి ఇలా చూసుకున్న తర్వాత ఇలా షోల్డర్ అయితే చెక్ చేసుకోరి ఒకసారి ఎంత ఉంది అనేది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోరి గల్ల కోసం అయితే, హెమ్మింగ్ పట్టి కోసము. అక్కడ నుంచి ఇలానైతే మనం షోల్డర్ చెక్ చేసుకోవాలి. 2.5 అవుతుంది షోల్డర్. ఇటు లోపల సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా 2.5 ఉంది. కొంతమందికి జారే అవకాశం ఎక్కువ, బ్లౌజులు జారుతున్నాయి అని కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ 2.5 కామన్గా అందరికి పెట్టేది. కాకపోతే జారుతున్నాయి అని కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఇట్లా 2.5 అట్లా పెట్టుకోర్రి. లేదు బాగానే ఉంది, కొంచెం లావు ఉన్నారు, వాళ్ళ షోల్డర్ వెడల్పు ఉన్నది అనిపించిన వాళ్ళకైతే 2.5 పెట్టుకోండి. ఓకేనా? జారుతుంది అనే వాళ్ళకు 2.5 పెట్టుకోండి. కాకపోతే 2.5 పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్లౌజ్ చాలా నీట్గా కూర్చుంటుంది, ఎటు కదలదు అన్నట్టు. ఇప్పుడు షోల్డర్ అయితే వెడల్పు చూసుకున్నా కదా, షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నా. అట్లనే నడుం చంక నుంచి వెళ్ళి కింది వరకు నడుం భాగంలో ఎంత హైట్ ఉందో చూసుకోరి. ఇక్కడ కుట్టుకు వదిలేసుకున్నా కదా, ఇక్కడ వరకు అయితే ఉంది. సేమ్ ఇక్కడ కూడా యాస్టీజ్ ఇట్లనే కుట్టుకు ఒక 1/2 ఇంచ్ మళ్ళీ వదిలేసుకోరి. కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం ఎక్కువ వదిలేసుకుంటేనే బెస్ట్. మినిమం 1/2 ఇంచ్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. ఇక్కడ ఇది చూసారు కదా, ఈ టక్స్, ఈ లూజ్ ఇదంతా చూసుకుంటే నాకు 11 వచ్చింది. ఇదే 11. ఇక్కడ కూడా మార్క్ చేసుకోరు, ఎందుకంటే స్క్వేర్ ఎప్పుడు తీసుకున్నా కూడా బ్లౌజ్ నీట్గా కటింగ్ చేయడానికి అయితే మనకు ఈజీగా అనిపిస్తుంది. అలా కటింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా ఒక మార్క్ అయితే గీసుకోండి. అక్కడి నుంచి సేమ్ ఇట్లనే ఇక్కడ నుంచి కూడా ఇలా మార్క్ వేసుకున్నారంటే మనకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనేది అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి కామన్గా ఇప్పుడు 6 ఉంది. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేనైతే 6 మార్క్ చేసుకుంటున్నా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గల్లా వెడల్పు వచ్చేసి కింద పైన పాదక్కువ 2 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ మన వెడల్పు ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ గల్లని అయితే చూసుకోవాలి. నేనైతే వచ్చేసి దీనికి 3 తీసుకుంటాను. ఇట్లా 3కి అయితే మార్క్ వేసుకుంటున్నా, 3 ఇంచులకి అయితే. ఇలానైతే మళ్ళీ సేమ్ మార్క్ తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడు కానీ ఇక్కడ గల్ల వెడల్పు అయినప్పుడు ఇక్కడ కుచ్చు వస్తూ ఉంటుంది. ఇక్కడ కుచ్చు రావద్దంటే ఇక్కడ మనకు కుచ్చు రావద్దంటే ఇక్కడ గల్ల వెడల్పు తీసుకున్నప్పుడు ఇక్కడ మనం కామన్గా అందరికి ఏం చేస్తాం, 1.5 తీసుకుంటాం కదా, 1.5 తీసుకుంటాం. కానీ ఇక్కడ గల్ల ఎప్పుడు వెడల్పు అవుతుందో ఇక్కడ మాత్రం
1 ఇంచే తీసుకోరి. ఎందుకంటే ఇప్పుడు కామన్గా గల్ల వెడల్పోయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఇది జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ముడత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం 1 ఇంచే తీసుకోరి. ఇక్కడ వచ్చేసి గల్ల మీ ఇష్టం. ఒకవేళ డీప్ కావాలనుకుంటారా, ఇట్లా వెడల్పు ఎక్కువ కావాలనుకుంటారా, లేదంటే రౌండ్ షేప్లోనే కావాలనుకుంటారా, అది వాళ్ళ నెక్కుని బట్టి మీ ఆలోచనను బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కామన్గా అట్లా వాళ్ళ బ్లౌజ్ని బట్టి అందాతోటి రాసేస్తాను ఎప్పుడైనా కూడా. దీనికి వచ్చేసి చూడండి 1/2 ఇంచ్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాను అనుకో మీకు ఈజీగా తెలుస్తుంది. మళ్ళీ ఇందులో వచ్చేసి ఇలా తీసుకుంటే కొంత గల్ల స్ట్రేట్ ఉంటుంది. ఇంకా కొంచెం మనకు ఇలా తీసుకున్నాం అనుకో ఇంకా కొద్దిగా రౌండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఇక్కడికి పెరిగినప్పుడు మనం కుట్టేసి తిరిగాకపోతుంది కదా, అప్పుడు అందుకని ఇక్కడ మాత్రం ఎప్పుడు కానీ 1 ఇంచ్ తీసుకోరి. గల్ల ఎవరికి మీదికి అవుతుందో వాళ్ళకు మాత్రం 1.5 ఇంచు, గల్ల చిన్నగా ఉన్న వాళ్ళకు అట్లా తీసుకోవాలి. గల్ల చాలా పెద్దగా ఉండి వెడల్పున్న వాళ్ళకు మాత్రం 1 ఇంచే తీసుకోండి. ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. అయితే ఇక్కడైతే ఒక చిట్కా అయితే చెప్తాను చూడండి. అయితే ఇక్కడ మనం సేమ్ యాజ్ మనం ఇవన్నీ కరెక్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఈ భుజం మీద కొంచెం బుంగలాగా వచ్చే అవకాశం అయితే కొంతమందికే ఉంటుంది. షోల్డర్ని బట్టి ఉంటుంది, షోల్డర్ హైట్ను వెడల్పుని బట్టే ఉంటుంది. నేను మాత్రం ఇక్కడ ఇది నా బ్లౌజే మెజర్మెంట్ మీకు చూపిస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు ఇది బరాబర్ తీసుకుంటే ఇక్కడ బొంగు వస్తుంది. కానీ ఇక్కడ నేను కొంచెం డౌన్ కట్ చేసుకున్నాను అనుకో నాకు షోల్డర్ మీద కరెక్ట్ కూర్చుంటుంది. మళ్ళీ ఇందులో కూడా ముడతలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంకకి ఇట్లా టైట్గా పట్టింది అనుకో ముడత గింత కూడా కనిపించదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం లూజ్ అయిందంటే ఇలా కూడా ఇట్లా ముడత వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇక్కడ నన్ను వస్తుంది కదా. అందుకనే సైతే ఇక్కడ నేను కొంచెం డౌన్ తీసుకుంటున్నా. ఇలా అయితే తీసుకొని స్టిచ్ చేసుకుంటే నాకు బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. అంటే నా బాడీ పర్సనాలిటీని బట్టి షోల్డర్ కొంచెం ఇలా కిందకున్న వాళ్ళకైనా ఇక్కడ ఇలా ఈ ప్లేస్లో ఇది ఇప్పుడు దీనివల్ల ముడత వస్తుంది, లేదంటే దీనివల్ల కూడా ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది, దీని నుంచి కూడా ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సంకల భాగంలో ఇక్కడ నుంచి ఇట్లా మీరు ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇవన్నీ కరెక్ట్ చేసినా కూడా ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూసారంటే దాన్ని బట్టి మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చే కస్టమర్ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఇక ముందు పార్ట్ చూపిస్తా. ఇప్పుడు దీని మీద మనము క్రాస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్, ఇదైతే వెనక భాగము చూస్తారు కదా. ఇప్పుడైతే నేను ముందు భాగం కోసం అయితే కట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ అయితే. ఇలా క్రాస్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇలా పెడితే స్ట్రేట్ కటింగ్ అవుతుంది, ఇలా పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది. మీకు ఇట్లా కింద క్రాస్ కటింగ్ తెలియాలంటే ఇట్లా ఉంటాయి దారాలు వచ్చేసి. స్ట్రేట్ కటింగ్ అయితే ఇట్లా స్ట్రేట్గా ఇట్లా మనకు లైన్ కరెక్ట్ డబ్బాలకి కనిపిస్తుంది. ఇళ్ళనైతే ఇట్లా ఇంటూ మార్క్ లాగా కనిపిస్తుంది. అట్లా క్రాస్ ఉందా స్ట్రేట్ ఉందా అని అయితే మీకు చూసుకోండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి అదొకటి కన్ఫ్యూజ్గా ఉంటారు. ఇలానైతే చుట్టూ మార్క్ చేసుకోరు మొత్తం బ్లౌజ్ అంతా రౌండ్గా. నాకు ఇక్కడ వచ్చేసి గల్ల ఐడియా ఉంటుంది, నాకు ఇట్లా మార్క్ వేసి ఐడియా ఉంది కాబట్టి నేను అట్లా లాగేసుకుంటా. ఇట్లా చుట్టూ మాత్రం మీరు రౌండ్గా మార్క్ వేసుకోరు బ్లౌజ్ చుట్టూ. ఈ మన వెనక భాగం వేసినాం కదా దాని చుట్టూ అయితే ఇట్లా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటుంది కదా, గల్ల చెక్ చేసుకోవాలంటే కాజాల పట్టి సైడ్ చెక్ చేసుకోండి. ఎప్పుడు చెక్ చేసుకున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను వెనకకైతే ఇట్లా డౌన్ తీసుకున్నా కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడే ఫస్టే ఇక్కడ షోల్డర్ మన ముందు షోల్డర్ వచ్చి మాత్రం కరెక్ట్ తీసుకోండి. ఇది వెనక షోల్డర్ వచ్చి ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇది ముందు షోల్డర్ కాబట్టి ఇట్లా తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా తీసుకున్న ఇక్కడే ఇట్లా క్లాత్ పట్టేసినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా షోల్డర్ జారకుండా మంచిగా ఫిట్గా కూర్చునేటట్టు అయితే ఉంటుంది. ఎంత పెద్ద గల్ల అయినా మంచిగా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా
ఇప్పుడు చూసిరు కదా, నేనైతే షోల్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇది కుట్టు కోసం వదిలిపెట్టుకున్నా. ఇది వచ్చేసి నా గల్ల చూసిరా. సేమ్ దీని నుంచి ఒక 1/2 ఇంచ్ అట్లా మార్క్ చేసుకున్నారనుకో మన గల్ల కరెక్ట్ కూర్చుంటుంది. సేమ్ ఇది ఇట్లనే పెట్టి ఇట్లా నీట్గా చేయి పెట్టేసి కదలకుండా క్లాత్ మనకి ఇక్కడ లొత్కి ఎంత వచ్చేసింది, వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉందనుకో, కొంతమందికి 1 ఇంచు 1/2 ఇంచు వాళ్ళ షోల్డర్ని బట్టి అలానైతే ఉంటుంది అనమాట. ఇట్లా మీరు ఇట్లా షోల్డర్ నుంచి పెట్టేసుకొని మన కుట్టు వరకు ఏడుదాకా ఉన్నది అలా ఇట్లా జరుపుకుంటూ చూసుకోండి. ఇది ఆల్రెడీ వాష్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ సింక్ అయి ఉంటుంది కదా, ఇలా చూసుకున్నారంటే మీకు తెలిసిపోతుంది. అలాగే సంక కుట్టు వరకు కూడా ఏడుదాకా వచ్చింది, మనకి ఎంత లొత్తుకు అవసరం పడుతుంది బ్లౌజ్కి అనేసి అయితే తెలిసిపోతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు కరెక్ట్ మార్క్ తెలియాలి. ఇప్పుడు చూసారా, ఇది మనం భుజం కోసం ఎక్స్ట్రా మార్క్ అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి నేను చంక డౌన్ కట్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి గల్ల వచ్చేసి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనకి ఇంకా కొంచెం వెడల్పు కావాలనుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు హైట్ చూసుకుందాం ఒకసారి. కామన్గా నా 7 ఉంటుంది చూసిరు కదా, 7 బాగా అయితే ఉన్నది. ఓకేనా. నేను ఇలానైతే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇక్కడైతే చెక్ చేసుకోండి 2.5 వచ్చిందా లేదా అంటే మీకు ఇప్పుడు ఇలా చూపిస్తాం. ఇలా మార్క్ వేసుకొని చూసుకున్నారనుకో ఇది 2.5 ఎక్కడికి ఉందో అక్కడి నుంచే మీరు ఇక్కడ మన ఉక్సుల పట్టి దగ్గర అయితే మార్క్ వేసుకోరు. ఇప్పుడు మనం వెనకాల భాగం అప్పుడు ఎట్లా చూసుకున్నాం, 2 బాగా చూసుకున్నాం కదా, ఇది కింది భాగం వచ్చేసి 2.5 అనమాట. ఇప్పుడైతే ఇలా తీసుకోవాలి. ఇందులో మీకు రౌండ్ ఎలా కావాలనేది మీ ఇష్టం. ఇలా కింది నుంచి కావాలన్నా వద్దు, మనకు కొంచెం టైట్ ఉండాలన్నా, ఇందులో కూడా గల్ల జారే అవకాశం తక్కువ ఉండేటట్టు మనం ఇప్పుడు ఇది ఇట్లా తీసుకుంటే గల్ల జారే అవకాశం ఉంటుంది. కొంచెం ఇలా పోపులా తీసుకుంటే కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి గల్లని జారే అవకాశం అయితే. కాకపోతే వాళ్ళ గల్ల ఎలా ఉంది దాన్ని బట్టి అయితే మీరు మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా గల్ల చూసేటప్పుడు కాజాల పట్టి వేసుకున్నా కదా, ఇప్పుడైతే ఉక్సుల పట్టి చూపిస్తున్నా. ఇటు మన దీన్ని ఉక్సుల పట్టి సైడ్ చూసుకోవాలి మనం ఎప్పుడు కానీ ఈ పట్టి వచ్చేసి దీనికోసం అనేసి చూసారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనమాట దీనికి హెమ్మింగ్ పట్టి కోసము. ఇక్కడ నుంచి వెళ్ళి క్రాస్ పట్టి కింద ఉంటుంది కదా మనకు ఛాతీ హైట్ వచ్చేసి అక్కడ అనమాట, దానికోసం ఒక 1/2 ఇంచు. మళ్ళీ దీని కుట్టు కోసం కూడా కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాం కదా మనం, ఇక్కడ ఒక కట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే ఇక్కడ ఒక మళ్ళీ 1/2 ఇంచ్ అనమాట. ఇలా మార్క్ వేసుకున్నాక చెస్ట్ హైట్ చూసుకోరు ఎవరిదైనా, లాగి ఇలా పెడితే బోర్డుగా వచ్చి ఛాతి కడ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి అయితే ఇప్పుడు సేమ్ భుజం నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మనకు, ఆ కుట్టు మంచిగా మీదకి అనేసి కుట్టు క్లాత్ ఏ నుంచి కుట్టుకి ఎందుకున్నది, క్లాత్ ఇక్కడ నుంచి ఉందన్నట్టు ఈ ముంగటి భాగం ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్ చూసుకొని ఇట్లా ఫ్రీగా వేసుకోండి, వేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అన్నమాట. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు నడుము టైట్ ఎంతవరకు ఉన్నది అనేది చూసుకోండి. చూసిరు కదా, ఈ క్లాత్ని చూసుకో, ఈ క్లాత్ ఎడదాకా వస్తే అటు మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి, ఇట్లా నీట్గా అనుకుంటే తెలిసిపోతుంది మీకు. ఇది వచ్చేసి ఇంత. ఇక్కడ నుంచి ఒక కుట్టు కోసం అయితే ఇంత 1/2 ఇంచ్ తీసుకున్నాం. మళ్ళా ఇక్కడ నుంచి ఇప్పుడు దీనికి క్లాత్ కుట్టు కోసం ఈ క్లాత్ కోసం అనేసి ఇది ఒక 1/2 ఇంచ్ అయితే దీనికి కూడా తీసుకోండి. మనకు చెస్ట్ హైట్ ఎంత వచ్చిందో చూద్దాం, చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కానీ చెస్ట్ హైట్ అయితే టేప్ తోటి చెక్ చేసుకోండి. 13 వచ్చేసింది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా నీట్గా ముందు పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి. మీకు ఛాతి కాడ చెస్ట్ కాడ షార్ప్గా రావాలని అనిపించినప్పుడు మీరు ఇది వచ్చేసి ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కూడా చెస్ట్ కాడ చాలా పర్ఫెక్ట్ కూర్చుంటుంది. కాకపోతే ఏంటంటే నేనైతే ఇక్కడ నుంచి కొన్ని బ్లౌజులకు నాకు ఇక్కడ నుంచి తీసుకున్న బ్లౌజులు కూడా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ కూర్చుంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని వేరే వీడియోలో మీకు చూపిస్తా, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇంకా బాగా మన కటోరే బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో మెజర్మెంట్ మనం మళ్ళీ కరెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట.
అయితే ఇప్పుడైతే ప్రజెంట్ కటింగ్ అయితే ఇది చూపిస్తున్నా కాబట్టి మీకోసం అయితే ఇలాగే కట్ చేస్తా. ఇప్పుడు చూసారా, దీని మీద ఇది వేసుకొని చూడండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం ఇప్పుడే చూసుకోవాలి. కటింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, కరెక్ట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తే బ్లౌజ్ అంతా ఇది ఓకే, ముంగట ఇది షేప్ పట్టు వచ్చేసి కిందికి అవుతూ ఉంటుంది. వాళ్ళు బ్లౌజ్ వేసుకొని సైజుకి ఇచ్చినప్పుడు ఇక్కడ బాగా ఇట్లా ముడత వస్తూ ఉంటుంది. ఈ పట్టీల దగ్గర, ఇలాంటి పట్టీల దగ్గర ముడత వస్తూ ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే వాళ్ళు దీనికంటే కూడా ఇది ఎక్కువ పెట్టేసుకొని స్టిచ్ చేసే వరకు ఇది ఇప్పుడు ఇట్లా కూర్చొని వాళ్ళకి ఇట్లనే బ్లౌజ్ వేసుకున్నప్పుడు దగ్గరికి అయి ముడత వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఏం చేయాలంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకసారి కరెక్ట్ కొలుచుకోవాలి. వీళ్ళ దానికి ఎంత ఉంది, హైట్ లూజ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేసి. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మనం ఇది షేప్ పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఇది కూడా కలుపుకోవాలి టేప్లో. ఇది వచ్చేసి మనకు సింగిల్ క్లాత్ అయితేనేమో మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదా ఆల్రెడీ మన క్లాత్ ఎక్కువనే వెళ్ళింది అని అనుకున్నప్పుడు మాత్రం సేమ్ 2.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మనం అయితే కుట్టేసుకుంటాం కదా, టక్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ కడ కూడా ఎంత వచ్చింది అనేసి అయితే చూసుకోండి. ఇక్కడ వచ్చే వరకు సేమ్ 2.5, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా అని ఇంత పెద్దగా పెడితే ఇక్కడ ముడత వస్తుంది అన్నట్టు కొంతమందికి. ఇది కూడా సేమ్ ఎంత చేయాలంటే ఈ నీడ్ ఎంత ఉందో అంత చూసుకోండి. లేదు అని అంటే వాళ్ళ బ్లౌజ్ తోటి చూసుకోవాలి, మనం సైజ్ బ్లౌజ్ తోటి. పిల్లది ఎంత ఉంది ఏం కథ అని మనం సైజ్ బ్లౌజ్ తోటి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే కుట్టు ఉంది, దీనిపైన ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నా కుట్టు కోసము. కిందికి వచ్చేసి 3 ఇంచులు వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ మనకు సింగిల్ క్లాత్ వెళ్ళిందంటే 3.5 తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే కుట్టులో ఇది లోపలికి పోతుంది. లేదు మనకు డబల్ క్లాత్ వెళ్ళింది అని అనిపించినప్పుడు 3 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది, మనం ఇక్కడ కుట్టేసి ఇక్కడ ఒక కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో కొంచెం మీదకి అవుతుంది కదా, అప్పుడు బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఇది వెనకకి వచ్చి ఇది మీదకి వచ్చినప్పుడు మనకు ముంగట ఈ భాగం అనేది షేప్ పట్టి భాగం అనేది ముడత రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి నేను ముందు పార్ట్ షేప్ పట్టి అయితే కట్ చేసుకుంటా. చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో నాకైతే ఈ బ్లౌజ్లో డబల్ పట్టి వెళ్ళేలా లేదు కాబట్టి సింగిల్ పట్టి వెళ్తుంది కాబట్టి దీన్ని బట్టి మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోండి స్ట్రేట్గా. ఇప్పుడు దీని లూజ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ముందు భాగంలో లూజ్ వచ్చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనం ఉక్సల పట్టి కాజా పట్టి కుట్టుకునేది ఉంటాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ నడుం లూజు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాం కదా స్టిచ్చింగ్ కోసం, అట్లా ఒక 2 ఇంచులు అయితే పెట్టుకోండి. ఇంత తీసుకోండి. దీన్ని బట్టి మనం ఇప్పుడు దీని కొలతలు అయితే తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నాకు 3 ఇంచులు వచ్చింది. ఈ కుట్టుకు ఈ కుట్టుకు కలిపి 3 ఇంచులు వచ్చింది అనమాట. ఇప్పుడు ఇదైతే ఇది ఆల్రెడీ వెనక ఫోల్డింగ్ అయిపోతుంది, మళ్ళీ మనం హెమ్మింగ్ పట్టి వెనకాల భాగం తీసుకున్నప్పుడు ఇది కూడా ఆల్రెడీ మనం కుట్టులో పోతుంది కాబట్టి మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 ఇంచెస్ పెట్టుకోండి. 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ పట్టి ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకున్న వల్ల కొంచెం పొడుగు పెట్టినా పర్లేదు, కానీ దీనికంటే ఎక్కువ మించకూడదు. ఇప్పుడు దీనికి మాత్రం చిన్నగానే ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి వచ్చేసి చిన్నగా ఉన్నది. ఈ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, నాకు ఎక్కడ గింత ముడతాది అనేది రాదు. దీంతో అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నా కాబట్టి చూపిస్తున్నా.
ఇది కూడా అంతే 3 ఇంచెస్ ఉంది. కాకపోతే ఏంటంటే కుట్టుకు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నా. ఇలా ఇక్కడ నుంచి మనకి ఇక్కడికే కుట్టు వస్తుంది కదా, టైట్ కుట్టు అనేది ఇక్కడికి వస్తుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే డౌన్ వచ్చేసి ఇక్కడే తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే 2.5 తీసుకున్నా. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకసారి షేప్ పట్టి ముందు ఛాతి భాగం కింద మనకు పట్టి ఎంత అవసరం పడుతుంది అనేసి ఇటు కుట్టుకు అటు కుట్టుకు పోంగా మనకు చూసారు కదా, ఈ కుట్టు ఆ కుట్టు కలుపుకోగా 2.5 పడుతుంది. మనం కూడా ఇక్కడ 2.5 మార్క్ వేసుకుందాం. ఇలా అనమాట. ఇలా మార్క్ వేసుకుంటే మనం కిందికి ఒక 1/2 ఇంచ్ పోతుందని చెప్పిన కదా, కుట్టులో పోతుంది. మనం చీర క్లాత్ తోటి జాయింట్ చేసినప్పుడు ఇది కుట్టులో పోతుంది. ఇది అది ఫోల్డ్ అయినప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి కిందే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఆస్టిన్ కుట్టు పోతుంది. కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నా కదా, ఇది కూడా కుట్టుపోయి ఇది దాని మీద సెట్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఒకసారి దీనిపైన వేసుకొని చూడండి, మీకు ఐడియా ఉంటుంది. కింది నుంచి మనం ఇలా వేసుకున్నాం అనుకో, ఇప్పుడు మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకొని మనకు కొంచెం క్లాత్ అవసరం పడుతుంది కదా, అలాగని బరాబర్ కొత్తగా నేర్చుకునేటోళ్ళు క్లాత్ కొంచెం ఎక్కువనే తీసుకోండి. లూజులు వచ్చేసి బాడీ పార్ట్లో కాదు, ఓన్లీ ఇలా లూజులు వచ్చేసి అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటే మీరు కుట్టిన తర్వాత కొంచెం వెనక ముందు ఏమన్నా అయినా కూడా మీకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. కానీ ఇలాంటివి మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ఒక లూజ్ ఒక్కటి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసిరు కదా, ఇందులో వరకు పోతుంది అన్నట్టు. ఈ కుట్టు మనము ఇవి చెక్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు మళ్ళీ కరెక్ట్ వస్తుంది బ్లౌజు. ఇప్పుడు మనము చేతి భాగం తీసుకుందాము. చాలామంది చేతు ఏంటంటే అక్క మాకు చేతికి అతుకులు పడుతున్నాయి అని అయితే అడుగుతారు కదా. ఇప్పుడైతే మీకైతే ఆ డౌట్ క్లియర్ చేస్తాను నేను, అతుకులు పడకుండా ఎలాగనేది. ఇలానైతే క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసుకోండి, కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అయితే నీట్గా మార్క్ తీసుకోండి. ఎందుకంటే కిందికి మీదకి ఉంటాయి, మన లైనింగ్ ఎప్పుడు మనం వాష్ చేస్తాం కాబట్టి కొంచెం క్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ మార్క్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హైటు. ఇప్పుడు ఇక్కడ మనం ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్, ఈ బ్లౌజ్కి వచ్చేసి బెల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే లోపలికి ఆల్రెడీ మనకు నేనైతే హ్యాండ్ లేకుండా పైనుంచి ఇలాంటి హ్యాండ్ వేసి పైనుంచి బెల్ హ్యాండ్స్ వేసుకుంటాను అనమాట. మనం చంక పైకి లేపినా కూడా ఖాళీగా కనిపించదు కాబట్టి నేను ఈ బెల్ హ్యాండ్స్ కోసమే ఇలా కట్ చేసుకుంటున్నాను. అందుకనే కొంచెం చిన్నగానే ఉంటాయి చేతులు వచ్చేసి. బెల్ హ్యాండ్స్ కోసమని ఇది లోపల ఉంటుంది కాబట్టి ఇది చిన్నగానే పెట్టుకుంటున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు ఇట్లా మనం ఇది హెమ్మింగ్ పట్టి ఏం వేయట్లేదు దీనికి కాబట్టి ఇది ఓన్లీ కుట్టేసి ఉల్టా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసుకోండి. ఇలా బ్లౌజ్ హైట్ ఇక్కడ నుంచి చూసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు ఉన్నది కదా, ఇక్కడ నాది షోల్డర్ మీద కుట్టు అన్నది, ఈ భుజం మీద కుట్టు, ఇది వచ్చేసి షోల్డర్ మీదకి క్లాత్ వస్తుంది కదా, ఇది కుట్టు కోసం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో 5.5 వచ్చింది, ఇక్కడ కూడా 5.5 ఇలా మార్క్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తా అంటే చూడండి, ఇది మీకు చంక అతుకు పడుతుంది అంటారు కదా, కాకపోతే అతుకులు అనేది సహజం పడేది, కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ పడతాయి, క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళకి పడతాయి.
ఈ 4 అతుకులు అటు అటు 2 అతుకులు ఇటు 2 అతుకులు వేసేదానికంటే ఒకటే సైడ్ అతుకేసుకోవడం బెస్ట్ కదా. అయితే ఇది అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి సరిపోతుందా లేదా చూద్దాము. ఇలా అయితే మన బ్లౌజు సంక లూజ్ అయితే చూసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్, ఇక్కడికి వచ్చేసి సంక, ఈ నుంచే మనకు బ్లౌజు లూజ్ ఆర్మూర్ అంటారు కదా అది అన్నట్టు. ఇప్పుడు 10 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడనే కూడా నేను పెట్టి చూపిస్తాను మీకైతే. ఇలా వచ్చేసి మనం ఇది 5.5 ఉంది కాబట్టి 2.5 ఇంచులు అయితే నేను డౌన్ తీసుకుంటున్నా. ఇలా డౌన్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు చంకలు చూపిస్తా. ఇది ఒకవేళ వస్తుందా రాదా చూపిస్తా. రాదు అంటే జెయింట్లు ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తా. కరెక్ట్ నాకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైతే అంటే మనం బ్లౌజ్ ఇలా మార్క్ వేసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంత క్లాత్ మనం జెయింట్ వేయాలి, అంటే 4 ముక్కలు జెయింట్ చేయాలి. కామన్గా ఇది జెయింట్లు పడడం అనేది కామన్ అసలు. అయితే ఏంటంటే ఇలా 4 పడకుండా మనం ఒక్కొక్కటే పడేలాగైతే కటింగ్ చేసుకుందాము. కటింగ్ అట్లా చేయాలంటే ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు సంక ఇది ఇట్లా రౌండ్ లూజ్ చూసుకున్నారు కదా, ఇప్పుడు దాన్ని బట్టి మనమైతే ఇప్పుడు ఇది జెయింట్ పార్ట్, ఇది ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా అటు సైడ్ ఉన్నది అన్నట్టు, ఇది జెయింట్ అన్నట్టు. ఇది వచ్చేసి ఏం చేయాలంటే మనం కరెక్ట్గా మన బ్లౌజ్ ఎంత ఉంది లూజు, ఈ లూజు కొలుసుకోవాలి. ఇది లూజ్ కొలుచుకున్న తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతుంది. తక్కువ జెయింట్లు పడాలంటే ఇది జెయింట్ అనేది కామన్. కాకపోతే ఏంటంటే 4 వేసేదానికంటే మనం ఒకటి వేసుకున్నది బెస్ట్ అనే ఉద్దేశం మీద. ఇక్కడ చూసిరా 10 ఇంచులు వచ్చేసింది. నేను ఇప్పుడు ఇట్లా పట్టుకొని చూస్తే ఈ 10 ఇంచులు అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి లూజు. ఇది 10 ఇంచులు వచ్చే వరకు మీరు ఈ క్లాత్ను జరపండి. ఇది ఇప్పుడు 10 ఇంచెస్ వచ్చింది కదా, మీరు ఇలా చూసుకున్న 10 ఇంచ్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కలవాలి ఇంకా కొంచెం క్లాత్ కాబట్టి దీన్ని ఇంకేం చేయాలంటే ఇంకా కొంచెం ఇలా జరుపుకోండి. చూసిరు కదా 10 వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ 10 వరకు మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కుట్టు కోసం 1/2 ఇంచు, మనకు డౌన్ వచ్చేసి 2.5 ఇంచు తీసుకున్నాము. ఇప్పుడు చంక లూజ్ చూసుకోండి. చంక లూజ్ ఇలా మీరు బ్లౌజ్ పెట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ భుజం చూసారు కదా, ఇది ముందు పాటు భుజం తీసుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మన చంక లూజు, ఇది టైట్ కుట్టు వచ్చేసి ఇది అనమాట. ఇది హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ కూడా ఇలా పెట్టి చూసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది, క్లాత్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. కొంతమంది క్లాత్ ఇది ఎక్కువ కావాలంటారు లావ్ అయితే కుట్టిప్పుకోవడానికి, కానీ 2-2.5 కంటే ఎక్కువ పెట్టకండి, బ్లౌజ్ కూడా సెట్ కాదు, ఓకేనా. చూసారు కదా ఇక్కడ మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు ఈ నుంచి ఒక 1 ఇంచ్ అలా తీసుకొని ఇక్కడ నుంచి మనం శంఖ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడైతే ఇది చంక రౌండ్ అయితే నేను ఇలా మార్క్ చేసుకున్నా. ఓకేనా. అయితే ఇప్పుడు చూసిరు కదా, ఇది ఎంత ఎక్స్ట్రా మిగిలిందో మీకైతే చూపిస్తా. ఇది అనమాట ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇది. దీనికి ఇప్పుడు ఇవి 2 కలిపి ఇక్కడికి జరిపితే ఇటు వెనకాల సైడ్ 2 కుట్లు వేయాలి, ముందు సైడ్ 2 కుట్లు వేయాలి. కొంతమందికి ఇంత పెద్ద బ్లౌజు గేరా ఎక్కువ బ్లౌజ్ ఇస్తేనేమో అతుకులు పడాయి. కామన్గా అతుకులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బక్క గున్నలకైతే పడాయి, దొడ్డు గున్నలకే పడతాయి. కాబట్టి అతుకులు పడుతున్నాయి అనే ప్రాబ్లం అయితే, కాకపోతే అందులో తక్కువ అతుకులు పడేది నేను చూపిస్తున్నా ఈరోజు అయితే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ నుంచి ఇంత భాగం మనం ఏం చేయాలంటే
ఇంత భాగం. ఇప్పుడు ఇది ఇంత భాగం మనం ఇందులో నుంచి మన ఎక్స్ట్రా క్లాత్ నుంచి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనికి మనం మీది భాగానికి జాయింట్ చేయాలి కదా, ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు దీనికి మనం జాయింట్ చేయాలంటే దీనికి కూడా క్లాత్ ఉండాలి, దీనికి కూడా క్లాత్ ఉండాలి కదా, అదనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాం మళ్ళా. సేమ్ ఇది కూడా ½ ఇంచు మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇలా వేసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా ½ ఇంచ్ అయితే తీసుకున్నా కదా, ఇది కూడా ఇందులోకి రావాలి. ఈ ½ ఇంచ్ కూడా ఈ వెనకాల క్లాత్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ భుజం మీద కరెక్ట్ మార్కింగ్, మన లైన్ ఇంతకుముందు 7 దాకా వచ్చిందో అలానైతే మార్క్ వేసుకోవాలి. ఈ నుంచి గుండుగా మనం వెనకపాటు ఎట్లా మార్క్ వేసుకున్నాం సైడ్ నుంచి అలాగే వేసుకోవాలి. ఇలా అనమాట. ఇప్పుడు దీన్ని చూపిస్తాను మీకు. ఇలా నీట్గా వెనకపాటు నుంచి నీట్గా సేమ్ మళ్ళీ కట్ చేసుకోండి. లేదు అనంటే మీరు తీసైనా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు వెనుకకు ముందుకు బాగా వేసేదానికంటే మనం ఇలా దీనికి జాయింట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, అతుకులు అనేది తక్కువ పడుతుంది. చూసారు కదా. ఇక్కడ ½ ఇంచు ½ ఇంచు దీని మీదకి ఎక్కినప్పుడు అంటే కుట్టులో పోయినప్పుడు ఇవి రెండు కలిపి మనం కుట్టేసుకుంటాం కదా, ఇలా కుట్టేసుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్లో పోతుంది అనమాట. ఫోల్డింగ్లో పోయిన తర్వాత మన కుట్టు పోయినాక మళ్ళీ దీనికి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలాంటప్పుడు మనకు చంక భాగం అతుకులు అనేది తక్కువగా అనిపిస్తాయి. ఇది వచ్చేసి వెనుకకు, ఇది ముందు. తర్వాత ఇది జాయింట్ చేసిన తర్వాతనే మీరైతే లోతుకు తీసుకోరు, అప్పటిదాకా లోతుకు అయితే తీయకూడదు. ఓకేనా. మన వీడియో కనుక మీకు ఏదైనా టిప్ మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ను కొత్త చూసేటోళ్ళు సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే నేనైతే బ్లౌజ్కి సంబంధించిన విషయాలు అయితే ఖచ్చితంగా పెట్టగలుగుతా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే విధంగా మీకు లైనింగ్లో కూడా లైనింగ్లో అతుకులు పడకుండా కూడా చూపిస్తాను మీకు. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. కామన్గా మనం ఏం చేస్తాం, వెనుక పార్టు ముందు పార్టు దీని మీద వేసి తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత ఇది ఏం చేస్తాం, ఇట్లా ఫోల్డ్ చేస్తాం. ఇట్లా ఫోల్డ్ చేసి మనం దీన్ని ఇది పక్కకు పెట్టుకుంటాం. ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసి ఇది దీని మీద వేస్తాం. మళ్ళీ దీనికి కూడా మనకు అతుకులే పడతాయి కదా, ఇది డబల్ పని అవుతుంది కదా మనకు. అయితే ఏం చేయాలంటే ఇలాంటి టైంలో ఈ బ్లౌజ్ వచ్చేసి దీని మీద ఫ్లవర్స్ అవి ఏమన్నా డిజైన్ ఉందనుకో, అంటే ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఒకటే సైడ్ చూసినట్టుంటాయి కదా, అలాంటి వాటికి కొంచెం క్లాత్ ఎక్కున్నట్టయితే ఇలా చేయాలి. లేదంటే ఇప్పుడు మనకి ఇలా ఈజీగా ఉందనుకో, క్లాత్ ఎటు చూసినా ఒకటే తిరిగి కనిపిస్తుంది డిజైన్ అనేది. అలాంటప్పుడు దీనికి మనకు అతుకులు లేకుండా బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇవైతే 2 స్టెప్స్ మీకు తెలుసు కదా, ఫోల్డ్ చేసుకుంటే 2 స్టెప్లు అయితే వస్తాయి. ఇది 2 స్టెప్స్ అన్నట్టు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా వేస్తే మనకు అతుకు పడదు. అలాంటిది మనకు ఇప్పుడు ఇది ఎక్కువ క్లాత్, ఇప్పుడు ఆన్నించినట్టు వెనక పాట అయిపోతుంది, ముందు పాట అయిపోతుంది కదా. ఇందులో కూడా మనకు అతుకులు అసలు ఇందులో పడకుండా వేయాలంటే ఇందులో చేయొచ్చు, లైనింగ్లో మాత్రం కొంచెం కష్టమవుతుంది అనమాట. ఇది ఏం చేయాలంటే సేమ్ డిజైన్ దీనికి వెనక ముందు ఫ్లవర్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఇలా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్ హైట్ అయితే చూద్దాం ఫస్ట్ మనం. ఇప్పుడు ఇలా హైట్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇలా హైట్ చూసుకున్నారు కదా. చూసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు ఇటు పైన 2 క్లాతులు ఉన్నాయి, కింద 2, మొత్తం 4 ఫోల్డింగ్లు ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా మనం రౌండ్ కట్ చేసుకున్నాం అనుకో, మీకు చూపిస్తా. ఎప్పుడు కానీ శారీ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్తున్నా కదా, ఒక ½ ఇంచు. ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం మళ్ళీ ఇబ్బంది అనుకో, లాగి కుట్టడం అవన్నీ అనవసరం కాబట్టి ముందే మనం కటింగ్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నామంటే మనకు ఈ వెనుక భాగానికి అతుకులు అస్సలు పడవి. లేదు అంటే
ఫ్లవర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఫ్లవర్స్ ఏదైనా డిజైన్ వచ్చింది అనుకో, ఈ చీర క్లాత్ మీద డిజైన్ వచ్చినప్పుడు మనం ఇట్లా కట్ చేస్తే ఒక చేతి ఫ్లవర్ కిందకైతే ఒక చేతి ఫ్లవర్ పైకి అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే ఇట్లనే వేసుకోండి. మన భుజం హైట్ కూడా చేతుల హైట్ చూసుకొని ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనం స్ట్రేట్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఫోల్డింగ్, ఇంతే అండి, ఈజీ. ఇదే ఫోల్డింగ్ తోటి ఇట్లానే పెట్టుకొని ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ఇట్లా స్ట్రేట్ తీసుకొని ఇట్లా మనకైతే ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా, అలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా ఇలా ఓపెన్స్ జెయింట్స్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసినాం కాబట్టి ఈ జెయింట్స్ కూడా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా స్ట్రేట్గా చూపిస్తాయి ఇదే వీడియోలో మీకు. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఇటు జాయింట్ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదొక చేతి అవుతుంది, ఇదొక చేతి అనమాట. కన్ఫ్యూజ్ కాకుండా కట్ చేయండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. మీరు ఆయనతో ఇది సింగిల్ ఉండి కట్ చేసారంటే మళ్ళీ బ్లౌజ్ హ్యాండ్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇట్లా అనమాట. మనం ఇలా తీసుకున్నాం అనుకో, ఇటో కటింగ్, ఇది స్ట్రేట్గా ఫ్లవర్స్ వచ్చి కింది మీద అవుతుంది అన్నది మాత్రమే. ఇప్పుడు ఈ నుంచి ఇలా కట్ చేసుకోవాలి మనం, ఫ్లవర్స్ ఉంటే మాత్రమే. ఫ్లవర్స్ లేదు, బ్లౌజ్ అంతా ఒకటే తీరుగున్నదంటే మనం ఇలా వేసుకొని సింపుల్గా ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. చేతిలోకి అతుకులు పడాయి, బ్లౌజ్ చూడడానికి కూడా బయట నుంచి నీట్గా అనిపిస్తుంది. ఫ్లవర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకొని హ్యాండ్స్ డివైడ్ చేసుకొని సేమ్ డిజైన్ ఒక తీరుగా పెట్టుకోరు. అప్పుడు ఒకవేళ ఇది కూడా మాకు అర్థం కాలేదక్క మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపియంటే, అంటే ఫ్లవర్స్ వచ్చిన డిజైన్ అయితే చూపియంటే మీకోసం అయితే వీడియో ఖచ్చితంగా చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన వీడియో మన వీడియో వల్ల మీకు ఏదన్నా ఉపయోగం అనిపించిందని మనస్సాక్షి అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తోటి నన్ను ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ మరి.